హ్మ్. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో, ఈ వీడియోలో ఏంటంటే 10థ్ క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ అండి. కెమికల్ ఈక్వేషన్ అండ్ రియాక్షన్స్ అనే చాప్టర్‌లో సో, మనకి ఒక 8 మార్క్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా వస్తుందండి. సో, అందులో ఉన్నటువంటి ఒక టాపిక్ ఏందంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనమాట. సో, కెమికల్ ఈక్వేషన్ రియాక్షన్‌లో బ్యాలెన్స్ చేయటం. అది కూడా మనకి ఎగ్జామ్‌లో వస్తుంది కాబట్టి, అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. సో, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్. సో, ఇలాంటివి మనకి 10థ్ క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి, తర్వాత ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ సంబంధించి సో, మనకి అన్నీ నేను వీడియోస్ చేస్తా ఉంటాను. సో, కంపల్సరీ వాచ్ చేయండి స్కిప్ చేయకుండా. ఓకే. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి అన్నీ నేను వన్ బై వన్ మీకు పోస్ట్ చేస్తా ఉంటాను. సో, వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో, ఫస్ట్ మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఇంకా బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్ అడగండి. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి క్వెషన్స్‌లోనే ఇస్తాడు. అంటే మీకు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇలా ఇచ్చేసి పేర్లు గూడా ఇస్తాడు. ఆ నేమ్ గూడా తెలియాలి మనకి. ఈక్వేషన్ కాకుండా నేమ్ గూడా తెలియాలి. సో, ఇక్కడేందంటే నైట్రిక్ యాసిడ్ అనమాట హెచ్ఎన్ఓ3, కాల్షియం హైడ్రాక్సైడ్, తర్వాత కాల్షియం నైట్రేట్ ప్లస్ వాటర్, సోడియం హైడ్రాక్సైడ్, తర్వాత సోడియం సల్ఫేట్ సారీ ఇది హెచ్2ఎస్ఓ4 కదా! సోడియం సల్ఫ్యూరిక్ యాసిడ్, తర్వాత సోడియం సల్ఫేట్, వాటర్, సోడియం క్లోరైడ్, సిల్వర్ నైట్రేట్, సిల్వర్ క్లోరైడ్, సోడియం నైట్రేట్, బేరియం క్లోరైడ్ BaCl2, తర్వాత హెచ్2ఎస్ఓ4, సల్ఫ్యూరిక్ యాసిడ్, బేరియం సల్ఫేట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో, బ్యాలెన్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ ఏముంది హెచ్ఎన్ఓ3 ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం నైట్రేట్ ప్లస్ వాటర్ ఉంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు వీటిని ఈక్వేషన్‌కి యువతల ఉన్నాయని ఈక్వేషన్‌కి సారీ యారో మార్క్‌కి యువతల ఉన్నాయి, అవతల ఉన్నాయి. 2 కూడా ఈక్వల్ అవ్వాలండి. బ్యాలెన్సింగ్ చేసినప్పుడు వీటిని ఏమంటామంటే మరి మనకి రియాక్టెంట్స్ అంటాం. ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి ప్రొడక్ట్ అంటాం. సో, అప్పుడు ఇక్కడ చూడండి మనకి యారో మార్క్స్ బిఫోర్ ఇక్కడ చూడండి ఒక హైడ్రోజన్ ఉంది. ఇక్కడ ఈ 2 అనేటి మీనింగ్ అంటే హైడ్రోజన్ 2 ఉన్నట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి. మీకు సింపుల్ వేలో చెప్తాను చూడండి. హైడ్రోజన్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. తర్వాత హెచ్2 అంటే ఇంకో 2 హైడ్రోజన్‌లు. అంటే ఇక్కడ 2 హైడ్రోజన్‌లు ఇక్కడ ఒకటి మొత్తం 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ఇటువైపు వచ్చేసి ఓన్లీ హైడ్రోజన్ 2 ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్ అవ్వలేదు. అటువైపు, ఇటువైపు. అలాగే నైట్రోజన్ వచ్చేసి ఇక్కడ NO3 ఉంది. ఇక్కడ NO3 2 ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా బ్యాలెన్స్ అవ్వలేదు. కాల్షియం ఒకటి ఉంది, ఒకటి ఉంది. ఓకే. బట్ ఆక్సిజన్‌లు ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ O2 కాబట్టి 2 ఆక్సిజన్‌లు ఇక్కడ 3 5 ఉన్నాయి. సో, ఇక్కడ 3, 2 ఇలా ఇచ్చినప్పుడు ఏందంటే 3 2 జార్ 6 అంటామండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ట్వైస్ 2 అన్నప్పుడు మల్టిప్లై చేసుకోవాలి. 3 2 జార్ అంటే ఆక్సిజన్‌లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ ఒకటి 7. సో, 7 ఇటువైపేమో మనకెన్నున్నాయి? 5 ఉన్నాయి. సో, టోటల్ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి, ఇక్కడ మనం హెచ్ఎన్ఓ3 ముందు 2 పెట్టినట్లయితే జాగ్రత్త చూడండి. ఇక్కడ 2 పెట్టేసి మనకి మీకు ఇక్కడ కూడా 2 పెట్టినట్టయితే చూడండి ఇక్కడ హైడ్రోజన్‌లు ఎన్నున్నాయి అప్పుడు 2 ఇక్కడ హైడ్రోజన్‌లు ఎన్నుంటాయి 2. 2 + 2 4 అయినాయి. ఇక్కడ వాటర్ ముందు 2 పెట్టినట్లయితే మీకు హైడ్రోజన్ ఎన్నవుతాయి? 2 2 జార్ 4 సరిపోయినాయి చూడండి. ఆక్సిజన్‌లు ఎన్నున్నాయి అప్పుడు 2 ఇక్కడ 3 2 జార్ 6 ఓకేనా? మరి ఇక్కడ 6 ఇక్కడ ఎన్నున్నాయి? 2 8 ఇక్కడ చూడండి 3 2 జార్ 6 ఇక్కడ ఆక్సిజన్ 2 సరిపోయినాయండి. సో, ఈ 2 అనేది ఇక్కడ ఉండదు. ఇక్కడ మీకు పొరపాటు పడింది చూసుకోండి. ఇది లేదండి. NO3 మీకు ఎన్నుండాలి? 2 ఉండాలి. ఇగో NO3 ట్వైస్ 2 2 ఉన్నాయి సరిపోయినాయి చూడండి. కాల్షియం ఒకటే ఓకే. డన్. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ చూడండి. ఆక్సిజన్ 3 2 జార్ ఇక్కడ 6 ఇక్కడ 2 8 అయినాయి. ఇక్కడ ఆక్సిజన్ 6 ప్లస్ ఇక్కడ 2 8 అలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్. ఇక్కడ చూడండి సోడియం ఒకటి ఉంది. ఇక్కడ సోడియం 2 ఉన్నాయి. SO4 సరిపోయింది. హైడ్రోజన్‌లు చూడండి ఇక్కడ 1 ఇక్కడ 2 3 ఉన్నాయి. బట్ ఇక్కడ 2 ఉన్నాయి. సో, బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ మందు మనం 2 పెట్టినట్లయితే ఓకేనా? ఇక్కడ Naలు 2 ఉన్నాయి కాబట్టి Na2 సరిపోయింది. హైడ్రోజన్‌లు 2 2 ఇక్కడ 2 4 అవుతాయి. సో, వాటర్ ముందు 2 పెట్టినైతే 2 2 జార్ 4 సరిపోయినాయి. ఇక్కడ సరిపోయినాయి 4. SO4 సరిపోయిందండి. సో, ఇట్లా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ సేమ్ బ్యాలెన్స్ అయింది. అంటే సరిపోయినాయి ఈక్వల్ అయింది. సోడియం క్లోరైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్, సోడియం క్లోరైడ్, ఇది సిల్వర్ క్లోరైడ్, NaNO3. ఇక్కడ చూడండి NaCl. ఇక్కడ Na ఒకటి ఉంది, Na ఒకటి ఉంది. సరిపోయిందండి. Cl ఉంది, Cl ఉంది, Ag ఉంది, Ag ఉంది, NO3 అన్నిటికి సేమ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా మీకు అదే నో బ్యాలెన్సింగ్ అనమాట. ఇక్కడ సమానం ఉంది కాబట్టి. నెక్స్ట్ బేరియం క్లోరైడ్ చూడండి ఇక్కడ H2SO4. ఇక్కడ మీకు బేరియం ఉంది. ఇక్కడ బేరియం సరిపోయింది. SO4 ఉంది, SO4 ఉంది.
క్లోరిన్‌లు 2 ఉన్నాయండి. కానీ ఇక్కడ మనకి క్లోరిన్‌లు ఇక్కడ ఒక క్లోరినే ఉంది. ఇక్కడ Cl2 ఉంది. ఇక్కడ Cl ఉంది. కాబట్టి బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి సో, క్లోరిన్ ముందు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ముందు మనం 2 పెట్టినట్లయితే ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి సరిపోయినాయి. క్లోరిన్‌లు 2 వస్తాయి. అప్పుడు ఇక్కడ క్లోరిన్ 2 సరిపోయింది. సో, ఇట్లా మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే. థాంక్ యూ.